కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, బోయినపల్లిలోని ల్యాండ్ విషయంలో కేటీఆర్కు 50 కోట్లు డబ్బులు ముట్టాయని, అందుకే వారికి అనుమతులు ఇచ్చారని, అందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగాయని ఆరోపించడం ఖండిస్తున్నట్టు బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. కంటోన్మెంట్ బోయినపల్లిలోని జక్కుల మహేశ్వర్ రెడ్డి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు, మాజీ బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్, కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నే క్రిషాంక్, కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత మాట్లాడుతూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాజీ బోర్డు మెంబర్లపై చేసిన వ్యాఖ్యలు నిజం లేదని మన్నే త్రిశాంక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలోనే జరిగిందని, కాంగ్రెస్ 3 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని, భూ కబ్జాలు అవినీతిమయంగా మారిందని అన్నారు. ఇప్పటి వరకు 57/1, 157 ఇప్పటి వరకు జైన్ సర్వే ఎప్పుడైనా చేసిర్రా? దాని అద్దులు ఎక్కడి నుండి ఎక్కడ దాకా వచ్చినాయి తెలుసా? ఇప్పటి వరకు ఈ అయోమయంలో పెట్టి కొంతమంది గుండాలు, కొంతమంది బడాబాబులు కంటోన్మెంట్ ప్రజల్లో రుయ్యి అని 171 యొక్క భూమి వైపు వస్తుంటే ప్రజల్లో పట్ల అందరూ భయాందోళనకు గురవుతున్నారు. మా బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోలేదు. ఎంత దూరమైనా, ఎక్కడికైనా, ఏ విధమైన వచ్చినా కూడా మరి ఇంతకుముందే మా నాయకులందరూ కూడా మేము కంటోన్మెంట్ నియోజకవర్గంలో కలిసికట్టుగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ జెండా గులాబీ జెండా, బీఆర్ఎస్ పార్టీ అండ కేసీఆర్, కేటీఆర్, ప్రజలకు అండ. ఇలాంటి భూములు కబ్జాకు గురి కావడం, పేదవాళ్ల గుడిసెల ముందు బుల్డోజర్లు పెట్టి బెదిరించడం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరుగుతున్నాయని వారు ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే 5 కోట్లు తీసుకున్నారని, ఈ కబ్జా విషయంలో స్పందించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పాండు యాదవ్, నళిని, టిఎన్ శ్రీనివాస్, అనిత ప్రభాకర్, లోకనాథం, శ్యామ్ కుమార్ తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నేరుగా సూటిగా వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ కనబడుతున్నది. అడిగింది ప్రజల అంశాలు, కానీ మాట్లాడుతున్నది ఏంటిది? కేటీఆర్ గారు 50 కోట్లు తీసుకున్నారు అని ఆరోపణ నంబర్ 1. నంబర్ 2, పిచ్చి పిచ్చోళ్ళు మాట్లాడితే మేము స్పందించమని నిన్న ఎమ్మెల్యే గారు ఇంకో మాట్లాడడం. ఇంకొకటి ఏంటిదంటే చిన్నపిల్లలు మాట్లాడితే మేము స్పందించమని. ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు ఉన్నారో వారు. 1 టైం ఎమ్మెల్యే గారు ప్రజల అంశాలు వచ్చినప్పుడు దమ్ముంటే, ధైర్యం ఉంటే పేరు తీసుకొని ఆ సమస్య మీద పరిష్కారం చెప్పాలి. 10-12 రోజులు దాచుకొని ప్రజల మీద దాడులు జరుగుతుంటే, గుండాలను పెట్టి ప్రజల మీద, అక్కడున్న స్థానికుల మీద దాడులు జరుగుతుంటే మాట్లాడని నువ్వు, ప్రజల మీద బుల్డోజర్ వస్తే స్థానిక నాయకులు అందరు అక్కడికి పోయి ఆ తర్వాత ప్రజలు తిరగబడుతున్నారు అనేది తెలిసిన తర్వాత నిన్న వెళ్తే కూడా అదే జరిగింది. మళ్ళా బీజేపీ మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యే, స్థానిక నామినేటెడ్ బోర్డు మెంబర్, ఎలక్షన్స్ కూడా కాదనుకోండి, వెళ్తే ప్రజలు తిరగబడ్డ పరిస్థితి. సూటిగా ఒకటే వారిని పెద్దలు, పూజ్యులు, చాలా జ్ఞానులు శ్రీ గణేష్ గారు. ఎంత జ్ఞానులు అంటే మిగతా ఎవ్వరికి కూడా, కంటోన్మెంట్లు ఎవ్వరికి తెలియదంట, వారికే సిద్ధాంతకర్త అయిన శ్రీ గణేష్ గారికి సూటి ప్రశ్నలు అడుగుతాను. వారు 2023 అసలు చదివిరో లేదో ఆర్డర్ కాపీ. 2023లో ఏదైతే జరిగిందో ఆర్డర్, ఇవాళ 800 కోట్ల జాగా ఏదైతే ఉందో, ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే దీనికంటే ఘోరం ఎక్కడన్నా ఉంటుందా అందరు గమనించాలి. 2009లో అంటే దాదాపు 1977 నుంచే ఆ యొక్క జాగను ఏదైతే 157, ఇది గజెట్ అంటే రాజముద్ర అంటారు, అందులో ఉన్న 157/1 57/1 ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు, పోరంబోకు సర్కారీ భూములు అని అంటారు వీటిని. ఇది గజెట్ నోటిఫికేషన్. అయితే ఆ తర్వాత కొన్ని దశాబ్దాలు గత ప్రభుత్వాలందరూ కూడా వాటి కోసం కాపాడుకుంటూ వచ్చినాయి. 2007లో మహాలక్ష్మి మోటార్స్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు కానివ్వండి, ఎవరైనా పోయి అక్కడ షెడ్లు వేద్దామని ప్రయత్నం చేసినా ఆనాడు ప్రభుత్వాలు వాటిని పీక్ పడేసినాయి. 2009లో ఒక హైదరాబాద్ కలెక్టర్ గారు 2009లో, జాగ్రత్తగా దయచేసి గమనించండి, 2009లో హైదరాబాద్ కలెక్టర్ గారు ప్రైవేట్ వ్యక్తుల వైపు కొంచెం మొగ్గు చూపేసరికి
ఆనాడు ప్రభుత్వం ఆయన మీద కఠినంగా ఆయన మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఏది 2009లో ఈ యొక్క 157/1 భూములు ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలి అనే ప్రయత్నం చేసినప్పుడు ఆయన మీద చర్యలు తీసుకోవడం జరిగింది.